ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో మేషరాశి వారిని ఒక స్త్రీ రాజులాగా మార్చబోతోంది. గత కొంతకాలంగా మిమ్మల్ని వెంటాడుతున్న శత్రువు దొరికేశాడు. 100% జరగబోయేది ఇదే. ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి, అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సమయం వీరు కోరుకున్నది కోరుకున్నట్లు లభిస్తుంది. మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని చూస్తారు. మీరు కోరుకున్న జీవితమే మీకు లభిస్తుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం చాలా అద్భుతంగా అయితే మారబోతుంది. మనోబలం తగ్గకుండా చూసుకుంటే మేలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా మీరు చక్కగా పాల్గొంటారు. శత్రువులపైన మీరే విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. మొహమాటం కారణంగా ఖర్చులు అనేవి కూడా పెరగవచ్చు. దుర్గాదేవిని ఆరాధించడం మంచిది. పట్టుదలతో పనిచేయండి, కార్యసిద్ధి ఉంటుంది. నమ్మకంతో చేసే పనులు మంచి ఫలితాలను అందిస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యమైన విషయాల్లో ఆలోచనలకు పొదును పెడితే మేలు. ఉత్సాహంగా ముందుకు సాగాలి. ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. చంచల బుద్ధితో వ్యవహరించే అవకాశాలను చేజార్చుకుంటారు. జాగ్రత్త. వృధా ప్రయాణాలు చేస్తారు. ఒక వార్త బాధను కలిగిస్తుంది. అనారోగ్య సమస్యలు కాస్తంత ఇబ్బందులు కలిగించవచ్చు. బంధువుల అండదండలు ఉంటాయి. నవగ్రహ ధ్యాన శ్లోకం మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మేషరాశికి సంబంధించినటువంటి వారి జీవితంలో ఈ సమయంలో అరుదుగా వచ్చే మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. ఒక స్త్రీ కారణంగా మీరు రాజులాగా మారబోతూ ఉన్నారు. ఈ సమయంలో ఆ స్త్రీ కారణంగా మీకు అఖండ రాజయోగం కలగబోతూ ఉంది. గురు శని ప్రభావంతో కూడా ఏ విధంగా ఫలితాలు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ ఏడాది మార్చి 30వ తేదీ శ్రీ విశ్వవసునామ సంవత్సరం ప్రారంభమైంది. ఇదిలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మేషరాశి వారికి అంగారకుడు అనగా కుజుడు అధిపతిగా ఉంటాడు. ఈ గ్రహ ప్రభావంతో వీరు చాలా ధైర్యంగా ఉత్సాహవంతంగా ఉంటారు. అంతేకాదు గురుడు భాగ్యస్థానంలో సంచారం చేయడంతో ఉద్యోగులకు, వ్యాపారులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే శనిదేవుని ప్రత్యేకమైన ఆశీస్సులు కూడా మీకు లభిస్తాయి. రాహు ప్రభావంతో కూడా సానుకూలమైన ఫలితాలు రానున్నాయి. మీ పెండింగ్ పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారికి ప్రారంభంలో కొంత ఇబ్బంది ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ మేషరాశి వారి కెరియర్ పరంగా, ఆదాయపరంగా, కుటుంబ పరంగా, ఆరోగ్యపరంగా జీవితంలో కూడా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి కొంచెం ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త పడండి. ఆర్థిక సమస్యల కారణంగా మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా చోటు చేసుకోవచ్చు. మీరు ఆదాయాన్ని పొదుపు చేయడంలో విజయం కూడా సాధిస్తారు. మే నెల తర్వాత గురుడు ఈ రాశి నుండి 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. రాహుకేతువు సంచారంతోనూ మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా రాహు కుంభరాశిలో సంచారం చేసే సమయంలో ఆకస్మిక లాభాలు వచ్చే అవకాశం ఉంటాయి, ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. మేషరాశి వారికి ఏలినాటి శని ప్రభావం కారణంగా ఈ రాశి వారికి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంటుంది. ఈ కాలంలో శనిదోష నివారణ కోసం శనీశ్వరుని ఆలయంలో ప్రత్యేకమైనటువంటి పూజలు జరిపిస్తే మేలు.
తెలుగు నూతన సంవత్సరం మేషరాశి వారికి రాజపూజ్యం 5, అవమానం 7గా ఉంటాయి. ఉగాది తర్వాత మీ కుటుంబ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ కుటుంబంలో ఒక కొత్త వ్యక్తి రావచ్చు. వారు మీ పట్ల అంకిత భావంతో ఉండడం వలన కుటుంబ సంబంధాల మధ్య ఆనందం, శాంతి, శ్రేయస్సు పెరుగుతాయి. ఈ ఏడాది ప్రారంభంలో పిల్లలకు అనుకూలంగా ఉంటుంది. గురుడి ప్రభావంతో సంతానం కోరుకునే వారికి శుభవార్తలు వినిపిస్తాయి. ఈ రాశి నుండి కేతువు పంచమ స్థానంలో సంచారం చేసే సమయంలో మేషరాశి వారికి సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వీరి విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. కేతువు ప్రభావంతో విదేశీ విద్యను అభ్యసించే ఆసక్తి కూడా మీరు చూపిస్తారు. ఈ సమయంలో విద్యార్థులు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు. గురువు ప్రభావంతో అన్ని రంగాల్లో కూడా చక్కగా రాణిస్తారు. పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సాధిస్తారు. మీరు కోరుకున్న కోర్సులో సీటు లభించడం సులభంగా కూడా సంపాదిస్తారు. మేషరాశి వారి కెరియర్ పరంగా, వ్యాపార పరంగా తెలుగు నూతన సంవత్సరంలో కూడా అద్భుతమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి. వ్యాపారంలో మీ సోదరుల నుండి పూర్తిగా మద్దతు అనేది ఉంటుంది. ఉద్యోగులకు తమ సోదరుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. అయితే కార్యాలయంలో మీకు శత్రువుల నుండి కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరిని కూడా మీరు గుడ్డిగా నమ్మకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. మే నెల తర్వాత గురుడి స్థానం మారడంతో మీకు మరిన్ని సానుకూల ఫలితాలు అయితే రాబోతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు అయితే ఉంటాయి. అయితే మీ యొక్క జీవన శైలిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏదైనా సరే ఆర్థిక సమస్య లేదా ఇతర సమస్యల కారణంగా ఒత్తిడికి గురి కాకూడదు. ఈ రాశి నుండి గురువు 12వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయండి. అయితే రాహువు తన స్థానాన్ని మారిన వెంటనే మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. చూశారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఇప్పుడే మనం క్లియర్గా తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నము గొర్రె. మేషరాశి వారికి అధిపతి కుజుడు. కావున ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, అలాగే యుద్ధ విద్యలు ఏదైనా సరే కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలు నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు నిష్ణాతులుగానే చెప్పాలి. ఈ రాశి వారి స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల వలన వీరి అహంకారము, నిర్లక్ష్యము పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పత్రం కూడా దారితీస్తుంది. ఈ రాశి వారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోయే స్వభావం ఉంటుంది. ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు. వీరి శరీరం చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. చక్కటి సంభాషణ చాతుర్యం వీరు కలిగి ఉంటారు. వీళ్ళకు ఉన్నటువంటి వాగ్దాటితో వేలాది మంది ప్రజలను నూట కట్టుకుని మహాకార్యములు కూడా సాధిస్తారు. వీరిని అనుసరించేవారు వీరికి విధేయులు ఉండి ఎంతటి దుష్కర కార్యముల్లోనైనా సరే దూకగలుగుతారు. అచంచలమైన మనోనిశ్చయము, సాహసము వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. మేషరాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలో ఎంతటి త్యాగంకైనా సరే వీరు వెనుకంజ వెయ్యరు. చూసారు కదండి, మేషరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.